ఏంటి బాహుబలి సినిమా కోసం జిమ్లో ఉన్నాను అనుకున్నారా? ఆల్రెడీ ఫిట్గానే ఉన్నాను. నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారండి మనతో మాట్లాడడానికి, సైజ్ 0 అంటూ. సో బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్కి ఎలా హెల్తీగా వెళ్ళాలో వాళ్ళు మనకు చెప్తారు. రండి వెళ్ళి మాట్లాడతారు. మీరందరూ సైజ్ 0 అని వెయింగ్ స్కేల్ చేసుకుని తిరుగుతున్నారు అందరూ. సో వెయిట్ గురించి మాట్లాడతాం. బ్రదర్ ఫస్ట్ నీ గురించి మాట్లాడతాం. నువ్వు వెయిట్ పెరగడం ఈజీయా తగ్గడం ఈజీయా? వెయిట్ అండ్ మీ లైక్ సినానిమ్స్. wherever I go it follows me. ఈ సినిమా కొంచెం ఎక్కువ ఫాలో అయినట్టుంది. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెయిట్ తో చాలా ఒక వెరీ క్లోజ్ రిలేషన్షిప్. either అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లేదంటే తగ్గుతూ ఉంటుంది. సో దట్స్ సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్. కానీ ఈ సినిమా బాగుంది కదా, ఇంక్రీజ్ అవ్వమన్నారు. డబ్బులు ఇచ్చి మరి ఇంక్రీజ్ అవ్వమన్నారు. డబ్బులు ఇచ్చి దట్ ఇస్ వన్ వే బాగుంది. ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం రుద్రమదేవి బాబులన్నీ చేస్తున్నప్పుడు డయట్లో ఉండి ఫస్ట్ టైం ఫ్రెండ్ అబ్బా, నాట్ సేయింగ్ ఈటింగ్ జంక్ ఫుడ్, కానీ అబ్బా అట్లీస్ట్ నార్మల్ ఫుడ్ తినొచ్చు అని అనిపించింది. అంటే మినిమం ఎంత కేజీ రైస్? లేదు, నాకు కొంచెం తింటేనే నేను ఎలా అవుతాను. నార్మల్గా తింటేనే ఆఫ్టర్ 10 yearsలో ఆల్మోస్ట్ 9 years డైటింగ్ చేసి ఇప్పుడు నార్మల్ ఫుడ్ తింటేనే ఇట్స్ లైక్ ఫ్యాట్ నీ. సో మొత్తానికి సినిమా చేయడం చిన్న హ్యాపీనెస్ తో చేసాను. బిగినింగ్ లో వెన్ ఐ గెయిన్ దట్ వెయిట్ అన్ని బాగానే ఉన్నింది. దాని తర్వాత ఆ వెయిట్ క్యారీ చేసుకొని పరిగెత్తి వెళ్ళాలంటే అప్పుడు మొత్తం తోలు తీరింది. ఇప్పుడు దాన్ని తీసేయడం అంటే అలాంటి తీసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా లేదా? చేయట్లేదు అంటే మొన్నటికి ఇప్పుడు బాగా తగ్గావు. సో ఇంకా ఇప్పుడు టోటల్ 0 అయిపోదామని, ఇంకా తగ్గాలి, ఇంకా దేవసేన అయిపోదామని. మిస్టర్ కేఎస్ ప్రకాష్ రావు, ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఇంతమంది హీరోలు ఉండగా అనుష్కనే హీరోగా ఎందుకు పెట్టుకున్నారు మీరు? అంటే ఈ క్యారెక్టర్కి వెయిట్ పెరిగిన తర్వాత కూడా చాలా అడోరబుల్గా క్యూట్గా ఉండాలి. అండ్ అమాంగ్ ఆల్ ద హీరోయిన్స్ ద బెస్ట్ వన్ వీ ఫెల్ట్ వాజ్ అనుష్క. అంటే ఏ హీరోయిన్ అనుష్క అంత వెయిట్ పుట్టాను అవ్వలేదని అంటే అయితే క్యూట్గా ఉండరు, కానీ అనుష్క ఒకతే క్యూట్గా ఉంటుంది అని అంటున్నారు. అంతే అలా అంటలేదు. బట్ అనుష్క అపార్ట్ ఫ్రమ్ లుక్స్ యాక్టింగ్ కూడా పర్సనాలిటీ వాట్ షీస్ డన్ ఇన్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ we felt that she'll be the right one. Actually, she is the one who's taken the lead in doing various roles, various genres of roles, and she's the one who's taken risks. So the natural choice for something like this, which is a different role, a brave role, and something that other heroines will think like 20 times before doing it, natural choice is Anushka. సరే, నాకు ఒక డౌట్. కథ రాసింది తినే కదా? కరెక్ట్. ఇప్పుడు నాకు తెలిసి లైఫ్లోనే వెయిట్ అనేది రాలేదు ఈ అమ్మాయి దగ్గరికి. హౌ డు యూ రైట్ దిస్ స్టోరీ? హౌ డు యూ నో వాట్ పీపుల్ విత్ వెయిట్ ఫీల్? అంటే ఆ ఎమోషన్ నీకు ఎలా అర్థమైందండి? No, see, if I write about a murderer, I don't have to actually go kill people and then write about. So the same way, if I have to write about weight, you have to be sympathetic and empathetic to what's happening in the society at large, your friends, your family. So the germ of the story also came from that. I had in my family, I have a cousin who was a little overweight, and every time I would go to their house, my aunt would be like, today no chapati, then no rice, no sweets, and that one would be dying to eat all this. And the aunt would be saying, you have to get married. 1 month, just stop eating, find a groom, and then you can eat what you want. So I thought it was really funny. But so pelli ayin tarvata edana tinno entana lav ekkoni. ఆ పెళ్లి టైం వరకే అన్నమాట మొత్తం క్యాల్కులేషన్. After that, find the groom, and then you can do what you want. So it was funny, but if you look deeper into that, it's actually very emotional and a dark topic. And it affects your psyche, and not only women who are or girls who are of marriageable age, but married women, men. So body and image issues are pervading all parts of our society. So it was a correct time. So after marriage ki malli మీ ఇద్దరితో తర్వాత వస్తుంది కంటెంట్ మీద. సో అనుష్క, ఇప్పుడు వెయిట్ మామూలుగా జనరల్గా వెయిట్ పుట్ ఆన్ అవడం అనేది చాలా ఈజీ ఉంటుంది, కానీ తీసేయడం చాలా కష్టం. చాలా అర్థమవుతుంది. చాలా అంటే నేను ఒకప్పుడు నాకు ప్రకాష్ బాగా తెలుసు, నేను బాగా లావు ఉండేవాడిని, అంటే ఫుల్ సైజులో ఉండేది, 120 kgs, 120-130 kgs ఉండేవాడిని. అక్కడి నుంచి వచ్చాను. సో ఇప్పుడు మీరు అంటే ఈ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ముందు ఇంత కష్టం అని తెలిసి ఇందులోకి దిగారా, లేకపోతే నాకు అది పర్లేదు పెట్టినట్టే తీసేయచ్చు అనుకున్నారా? లేదు, అలా అనుకోలేదు. నాకు తగ్గడం ఎంత కష్టం అని తెలుసు. బట్ ఆనెస్ట్లీ నేను ఐ రిమెంబర్ వెన్ కనిక అండ్ ప్రకాష్ గారు ఇంటికి వచ్చి మన స్టోరీ చెప్పినప్పుడు ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ మోర్ దెన్ అనుష్క స్వీటీగా all these years being in the industry, and you know that ప్రతిసారి in the industry every bit of you is measured.
whether it's your height, weight, looks, everything even I feel the most beautiful person also industry lo vachin tarvata your beauty goes down because it's measured. So that's something which I could so connect to, and at that point maybe I was very greedy. అండ్ అప్పుడు కూడా నేను అనుకోలేదు ఓకే మన బట్టలతో దాంట్లో అన్నీ చేస్తున్నప్పుడు చేసేవచ్చు అనుకున్నాను. సో ఐ అగ్రీడ్ ఫర్ ద మూవీ అండ్ వెన్ ఇట్ రియల్లీ హిట్ మీ వాస్ వెన్ వి డిడ్ ద ఫోటో షూట్. వన్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ దట్, కథ చెప్పిన తర్వాత ఇట్స్ స్టోరీ అబౌట్ అ ప్లంప్ గర్ల్. సో ఇప్పుడు వెయిట్ పెరగకుండా ప్రాస్థెటిక్ ఒక ఆప్షన్ అని అనుకున్నాం, బట్ అనుష్కనే వద్దని చెప్పింది. ఎందుకంటే ఎంత ప్రాస్థెటిక్స్ చేసినా కూడా లుక్ ఆర్టిఫిషియల్, సో ఐ ఓన్లీ పుట్ ఆన్ వెయిట్, ఇంకే పిక్చర్ చేయను అని చెప్పింది. అండ్ ఐ థింక్ దట్ ఎఫర్ట్ ఇస్ షోన్ హియర్. నేను ఇప్పటివరకు ప్రకాష్ రాసిన కథలు అన్నీ చదివాను, అంటే అన్ని సూపర్ హీరోల మీద ఉన్న కథలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ సూపర్ ఉమెన్కి ఎందుకు కథ రాసావు, ఆ కథ ఎందుకు డైరెక్ట్ చేయాలనుకున్నాం? అంటే ఫస్ట్ రాసింది నేను, సరే పెళ్ళం రాసింది చెప్పి చేస్తారా లేదా ఏంటి? లేదు, అంటే ధీరుడు అనుభవ ధీరుడు చేసిన తర్వాత జనరల్గా నా ఇంట్రెస్ట్ ఫ్యాంటసీ అండ్ సూపర్ హీరోస్ ఇవన్నీ మైథాలజీస్, బట్ ఆ సినిమాలో స్ట్రాంగ్ హ్యూమన్ ఎమోషన్ మిస్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిక్ స్టోరీ. తర్వాత ఇంకో పిక్చర్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ అన్లెస్ స్ట్రాంగ్ హ్యూమన్ ఎమోషన్ ఉంటే కానీ ఐ షుడెంట్ డూ దట్, అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ స్టోరీస్ లైక్ దట్. థ్యాంక్ఫుల్లీ కనికా రిటర్న్ దట్. చదివిన వెంటనే ఇనిషియల్గా హిందీలో రాసినా కూడా వీ థాట్ ఇట్ విల్ వర్క్ ఇన్ తెలుగు, తమిళ్, అన్ని లాంగ్వేజెస్లో సౌత్, అండ్ వీ అడాప్టెడ్ ఇట్, అండ్ ఇట్స్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ ఎమోషన్. సో కనిక తెలుగు కథ రాసేసావు బాంబే నుంచి వచ్చి. వెరీ నైస్. దెన్ సరే మీ ఆయనకి ఏదో తెలుగులో ఏదైనా చెప్పు. హౌ యూ సే సంథింగ్ టు యువర్ హస్బెండ్ ఇన్ తెలుగు. నేను కరెక్ట్. కావాలి పాలు, కావాలి పాలు, పాలు కావాలి, పాలు కావాలి. డైరెక్ట్ సోమరం గదిలో డైరెక్ట్గా అడిగేసింది. వెరీ నైస్, మంచి జలేబీ కావాలి, పాలు కావాలి. Usually in first night only they'll ask for that milk. You said you directly went to first night. అడిగింది. సరే ఇంకా దీనికన్నా టెస్ట్ చేయాలనుకోవట్లేదు కనుకని చాలా బాగా కథలు ఐడియాలు రాసేస్తాను నాకు తెలిసింది. సరే ఐ షుడ్ బి ఆస్కింగ్ దట్ క్వశ్చన్. సో రివర్స్ చేసింది రోల్ ఇప్పుడు. Usually the husband asks పాలు కావాలి. యూజువలీ ద హస్బెండ్ ఆస్, బట్ మార్చేసావు కాబట్టి ఇంకా ఏం చేయలేము. సరే కనిక, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ప్రకాష్ గారిని బాగా లావు ఉంటే తను పెళ్లి చేసుకున్నాడు. Rana, you're not married, no? No. First you tell me, what kind of girl are you looking for? That's why I'm not married, I don't know. Usually in matrimonial columns you see tall, slim, fair. నేను tall, slim, lightly dusky లో ఉంటాను. I want to know what will Rana's matrimonial column say? They won't, they rejected me 2-3 times in these matrimonial sites and all that. I పంపించా shadi.com and reject అని పంపించారు నన్ను. No, man seeking woman. And what are the qualities of the woman? సరే నాకు ఎటు పెళ్లి కాలేదు, నన్ను అనుష్కని ఎందుకు అడతారు ఈ క్వశ్చన్స్? ఏదో హ్యాపీగా మా లైఫ్ బతికేస్తున్నాం, మీరు పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా. లైఫ్ ఎండ్ లో డిసైడెడ్ నేను రానా ప్రవాస్ వి స్టార్టింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అందరూ హ్యాపీగా కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. సో చెప్పు. సో నీ క్వశ్చన్ ఇంకా అవ్వలేదు. Okay. If he was 10 times his size, would you have married him? And little less hair. He could be 10 times the size and with less hair, but his eyes, his smile, and the person he is going to be the same. So yes, I would have married him. చెప్పు ఈ గుండె నాకు వస్తున్నారు గుండె. సరే ప్రకాష్, రివర్స్ చేస్తా క్వశ్చన్. Same. Oh, cute. Same to same answer. సరే పెళ్ళైన తర్వాత ఇంత మినిమం ఎంత ఉండాలి కదా? మనలో ఏంటి లోత బ్రదర్? సరే ఇంకా మనలో లోపలే ఉంటాయి బ్రదర్, అవి ఉంటానే ఉంటాయి. సో అనుష్క, సైజ్ జీరోనా సైజ్ సెక్సీనా? మీ సైజ్ సెక్సీ పార్ట్ అసలు మోగిపోతుంది సిటీ అంతా. ఎనీ టైమ్ సైజ్ సెక్సీ. అంటే నువ్వు ఏ సైజులో ఉన్నా సెక్సీగానే ఉంటావు, సో దాంతో ప్రాబ్లం లేదు. సో ప్రకాష్, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెళ్లి తర్వాత మారావా? మారలేదు అంటే బోత్ ఫిజికల్గాను మెంటల్గాను? ఫిజికల్గా మారాను, కొంచెం వెయిట్ పుట్టున్నావు బాగా, అది తెలుస్తుంది. 5-6 kgs, అండ్ ఎమోషనలీ కూడా 5-6 kgs ఎక్కువ లవ్ పెరిగింది, ప్రేమ.
ఇప్పుడు నువ్వు సెట్లో ఎలా షూటింగ్ చేసేవాళ్ళు ఇద్దరు లవ్ స్టోరీ జరుగుతారు మన సెట్ లో ఎవరు మానిటర్ దగ్గర వెళ్ళలేదు బికాజ్ మానిటర్ బోత్ ఆఫ్ దెమ్ వర్ సిట్టింగ్ అండ్ చాలా యాక్చువల్లీ ఐ హ్యావ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఎప్పుడు నేను యు నో హౌ ఐ గెట్ క్యారీడ్ అవే అని వెళ్ళి నేను స్టార్ట్ చేసాను మాట్లాడు సో ఐ హావ్ టు సే అపాలజైజ్ టు బోత్ ఆఫ్ దెమ్ బికాజ్ చాలా టైమ్స్ దే మూమెంట్స్ నేను వెళ్ళిపోయాను సో బట్ ఇట్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ బికాజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చి నా పెళ్ళి అయిన తర్వాత 2 weeks తర్వాత దే కేమ్ హోమ్ అండ్ ఫర్ మీ దట్ ఇస్ నో దిస్ న్యూలీ వెడ్ కపుల్ ఐమ్ లుకింగ్ ఎట్ దెమ్ అండ్ ఆల్ అండ్ దే కేమ్ టు నెరేట్ అండ్ ఐ వాస్ వండరింగ్ వాట్ ఆర్ దే డూయింగ్ దే షుడ్ బి ఆన్ ద హనీమూన్ ఇప్పుడు హనీమూన్ హనీమూన్ అంతా మీ సెట్ లో గడిపేశారు ఎగ్జాక్ట్లీ హనీమూన్ పీరియడ్ అంతేగా సో ప్రకాష్ ఇట్ ఈజీ టు డైరెక్ట్ అ ఫిల్మ్ విత్ అ వైఫ్ ఆన్ సెట్ మామూలుగా వైఫ్ ఇంట్లో ఉంటే కష్టం అని చాలా మంది అంటూ ఉంటారు వైఫ్ సెట్ మీద కూడా ఉంటాయి ఏంటి మన క్వశ్చన్ బట్ ఆన్ సెట్ తెలుగులో చెప్పు అర్థం కదా అదే సెట్ లో అదే మోర్ దెన్ అ వైఫ్ రైటర్ గా కనిక ఉండింది అండ్ లైక్ హౌ ఎనీ అదర్ రైటర్ ఇప్పుడు రైటర్ సెట్స్ లో మామూలుగా రైటర్స్ ఎలా ఉంటారు దోస్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ డిస్కషన్స్ ఈ నార్మల్ గానే జరిగినాయి అక్కడ డిస్కషన్స్ ఏమైనా కరెక్ట్ గా జరగకపోతే అప్పుడు ఇంట్లో నెక్స్ట్ సో ఆ డిస్కషన్ అనేది ఆగదు అలా జరుగుతూనే ఉంటుంది ఆన్ సెట్స్ దే వర్ లైక్ దిస్ కపుల్ వర్ డేటింగ్ అండ్ ఓన్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నది సో కనిక నౌ ప్రకాష్ has directed a script or a story that you've written will you ever direct a film that Prakash has written First, will I ever direct? Okay, first question and so there are 2 questions in one. No, I'm very happy writing. I write novels, I write movies, and I see writing as a complete job in itself. It's not a stepping stone to direct or to do something else. I'm very fulfilled and happy and complete in writing because storytelling is something that is natural to me, and I love doing what I do. So I'm very happy writing as of now. I want to produce in the future. So direction is not something I'm looking at. So having said that, would I produce something that Prakash has written? Yes, definitely. Hello, husband మీద డబుల్ పెట్టేస్తుంది వెరీ నైస్ నేను కూడా చూసిన షూటింగ్ చేస్తున్నప్పుడు వన్ థింగ్ ఐవ్ సీన్ ఇస్ ద సింక్ దట్ దే యూజువలీ వెన్ డైరెక్టర్ రైటర్ నో డిఫరెన్స్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ connect or whatever that you know every changes or which whatever is required was always for the to make the movie better. ఈ సినిమాలో పనిచేసిన ఇతరులు ఇక్కడ లేరు బట్ వాళ్ళందరి గురించి మాట్లాడతాం ఫస్ట్ ఆర్య దిస్ క్వశ్చన్ గోస్ టు నువ్వు మాట్లాడు ఫస్ట్ ద హీరోస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ బేసిక్లీ అతను ఒక ఎన్ఆర్ఐ ఫిల్మ్ మేకర్ అండ్ చాలా డాక్యుమెంటరీస్ తీస్తూ ఉంటాడు వాంటెడ్ ఎ ఫేస్ దట్ ఈస్ వెరీ సిన్సియర్ అండ్ ఆల్సో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతను చూసిన వెంటనే ఇట్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ సో సంబడీ హూ హ్యాస్ దట్ chocolate boy appealing and the third quality him being a fitness tanu is big into jogging and cycling the character is big into jogging and all of that so we wanted somebody who looks extremely fit so and doing all of that you have to still innocence undali oka sincerity undali all of those qualities I think Arya was the first choice anukunnappudu and thankfully he agreed to do it and we are very happy with what he's done. PVP cinema. నువ్వు రెండో సినిమా వీళ్ళకి మొదటి సినిమా సో వాళ్ళ గురించి the first thing is both the movies that I have done with PVP cinema is like different kinds of scripts. So how the script does and you know that first script didn't do well for us but it was definitely a experience working with Selva Raghavan garu and the whole team and that whole trip to Georgia and all that was a experience. And after that again is దీంట్లో చేసినప్పుడు PVP and then Vinay and when they heard the script I remember you know Vinay and PVP వాళ్ళు ఇద్దరు నాకు ఫోన్ చేసి they say you have to listen to the script it's one of like the most amazing script that I've heard in the recent past and it's about this girl so at that ఆ పాయింట్లో కూడా నేను అనుకోలేదు that I will be able to carry it off I was thinking of all other actors I had few actresses in my head so when a story వింటున్నప్పుడు కూడా first half and all I was thinking about the other actresses so today I feel if Kanika ilanti oka you know such a it's a very simple script but at the same time it's so full of emotions love it's on a female again alanti unnappudu for a producer to again feel like okay in spite of what happened in the past you know we have the same team in spite of all of that to feel that you know this is a great script mana velli cheyali we have to support this kind of good script and that I feel that attitude that's something that I definitely appreciate.
సో అనుష్క, ఇప్పుడు మీరు ఈ సంవత్సరం తీసుకుంటే బాహుబలి వచ్చింది, అందులో దేవసేన, రాణి రుద్రమదేవి, తర్వాత ఇప్పుడు సైజ్ 0లో స్వీటీ. అంటే జనాలు అసలు అర్థం చేసుకుంటారా అసలు ఈ మనిషి నిజమా, ఎవరు ఈ మనిషి, లేకపోతే వాళ్ళకి కొడతానే ఉంటారా? ఒకటేమో సంఖ్యలు వేసుకుని ముసలావిడిలాగా అలా పాక్కుంటా దేక్కుంటా వెళ్ళి ఒక సినిమా, కత్తి పట్టుకుని ఇంకో సామ్రాజ్యాన్ని జయించిన ఇంకో సినిమా, ఇక మూడోదేమో ఇలా సైజ్ 0. ఇప్పుడు మీ ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి వాళ్ళని పొద్దున్న లేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తానే ఉంటారా మీరు, లేకపోతే ఏంటి? ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, ఫ్రెండ్ సెడ్ వాట్ ఈస్ మీరు అడిగినట్టే వాట్ యూ డూయింగ్ సచ్ స్క్రిప్ట్స్ అని, హౌ విల్ ద ఆడియన్స్ యాక్సెప్ట్ ఇట్ అని. దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఇట్ హిట్ మీ. సరే నేను ఏదో అని చేసేస్తున్నాను, దాని తర్వాత ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో వాట్ ఆఫ్టర్ దట్. సో ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్, బట్ touch wood, I feel so far it's been Devasena was it was actually before Bahubali release, I was like, you know, I remember manavalli first show chusinapudu I was so nervous because if the people don't accept, if they're not convinced, then it's very scary. Then tarvata I had the same thing about Rudradeva, but it ended up they liked Rudradeva more than Rudramadevi. So again that I got confused. So చెప్పాను నువ్వు హీరోయిన్ వేషంలో తిరుగుతున్న హీరో నువ్వు. సో ప్రకాష్, వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్, ఇప్పుడు ఇది తెలుగులో రెగ్యులర్గా వచ్చే సినిమా కాదు, ఇలాంటి సినిమా తెలుగులో అరుదుగా వస్తూ ఉంటాయి, ఎక్కువ చూడడం. అండ్ సరే ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చూసాం, విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చూసాం ఇక్కడ, కానీ ఇది ఒక కంప్లీట్గా ఒక కొత్త జానర్ ఇది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ దో ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నారు, కానీ ఇట్స్ బేసిక్లీ ప్రైమర్లీ లవ్ స్టోరీ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ గర్ల్, అంతే. సో అందరికీ, అండ్ ఇట్స్ అ ట్రయాంగులర్ లవ్ స్టోరీ. సో జనరలీ ఐ థింక్ ద యూత్ విల్ లైక్. దూరం అయ్యే కథ కాదు, దగ్గరగా ఉండే కథ, అందరికీ చాలా రిలేటబుల్ కథ, అండ్ యూత్ విల్ ఎంజాయ్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్, mother-daughter sentiments are very strong, in terms of their relationship and emotion. So I think it's a wholesome family film. There is something for everyone when they watch it. And cinema చూసిన తర్వాత all of us are confident. One is, ఇప్పుడు చేసినప్పుడు it's a good story, we're doing it, but as the scenes are coming editలో చూసినప్పుడు మిగతా వాళ్ళందరికీ చూసిన తర్వాత we're all confident it will be a very good feel good film. Kanika, when you wrote this, what did you want the audience to take back from this? Though it feels funny, though it feels all that, there's a lot of soul in this tale. The thought was very simple, that beauty cannot be measured in an inch tape. Beauty cannot be measured by a shape, size or color. Beauty is primarily who you are and what kind of person you are. Like we were discussing this earlier also, Anushka was telling in this earlier show, that if I was to ask you who's the most beautiful person to you, it's not going to be a perfect looker. It's either going to be your sister, your mother, or somebody who you're very close to because of that person. So it's a very simple thing, that beauty cannot be defined by an inch tape or a shape or a size. And you should just accept people the way they are, and it's a very simple message. Also, somebody like Anushka with her stature, when she'll go out and tell everyone, she's considered to be a beauty icon and everything, and if she goes out and says, you know, I'm okay being any shape and size and I'm still beautiful, you know, that really reaches out to people in a big way. సో ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ఎక్కువగా ట్విట్టర్లో వినిపించే చాలా మంది యాక్ట్రెసెస్ ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియోలు వేశారని. నేను ఒక్కడే చేశాను, చాలా గర్వంగా తిరుగుతూ ఉండేవాడిని. పేపర్ చూస్తే మొత్తం 10 మంది ఉన్నారు అక్కడ. ఏంటిది అంటే సినిమాలో ఒక తెలుగు కాదు, తమిళ్ కాదు, అసలు ఏ ఊరు పడితే ఆ ఊరు నుంచి హీరోలు అందరూ ఉన్నారు అక్కడ. అంటే అందరూ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీలో టువర్డ్స్ ద ప్రీ క్లైమాక్స్ ఒక క్రూషియల్ పాయింట్లో అందరూ వచ్చి ఒక కాజ్ కోసం పార్టిసిపేట్ చేస్తారు. అండ్ అది దానివల్ల స్వీటీ ఆర్య వీళ్ళ క్యారెక్టర్స్ ఒక మొమెంటం వచ్చి దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ వాట్ దే డూ. సో నాగార్జున గారు చేశారు, you've done it. Then there is actors from Tamil, Jeeva, Bobby Simha, and then we have Tamanna, Kajal, Revati garu, so Hansika, and it's all choosinapudu everyone will be satisfied with the elements and how they were portrayed. And cinema lone andaru audience choosinapudu adoka pedda high, inni stars ఒకేసారి చూస్తాం. సో ఈ సినిమాలో ఉన్న మిగతా క్యారెక్టర్స్ ఉరుషి గారు చేశారు, సోనల్ చౌహాన్ చేసింది, వాళ్ళ గురించి. ఉరుషి గారు చిన్నప్పటి నుంచి బిగ్ ఫ్యాన్ ఆఫ్ అస్.
కమల్ హాసన్ పిక్చర్లన్నీ చూసి యూస్ టు రియలీ ఎంజాయ్. అండ్ ఇక్కడ మన పిక్చర్లో వీ నీడెడ్ అ క్యారెక్టర్, మదర్స్ క్యారెక్టర్ తిడుతూనే ఉంటుంది డాటర్ని అబౌట్ ద వెయిట్, బట్ ఆ తిట్లోనే కొంచెం హ్యూమర్ ఉండాలి. అండ్ that kind of quality she brought to the character very nicely. Sonal Chauhan, basically it's the movie is a love triangle. Arya untadu, Sonal Chauhan is a NGO worker, and Arya is a documentary filmmaker, so they start working together. We'll closeness చూసి sweetie jealousy start అవుతుంది. So and she is someone who any girl would want to be like. She's got everything that a girl would want to be correct. like. You needed somebody. ఇప్పుడు స్వీటీ ఈజ్ లుకింగ్ సో అడోరబుల్. ఇప్పుడు హీరో తన స్వీటీని చూడకుండా ఇంకొక అమ్మాయిని చూడాలంటే దట్ గర్ల్ హాస్ టు బి దట్ మచ్ మోర్ బ్యూటిఫుల్. సో ఐ థింక్ దట్ షీ ప్లేడ్ ద పార్ట్ వెరీ వెల్. అండ్ ఆల్సో మారుతిరావు గారు వాజ్ దర్ అండ్ హీ ప్లేస్ స్వీటీస్ గ్రాండ్ ఫాదర్. ఇట్స్ అ వెరీ నైస్ ఎండ్యూరింగ్ క్యారెక్టర్. అండ్ పిక్చర్లో చూసినప్పుడు ఎవ్రీబడి వెన్ దే కమ్ అండ్ సీ ద ఫిల్మ్ దిల్ సీ ఆ ఫ్యామిలీ అంతా ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫ్యామిలీ. ఇట్స్ సంథింగ్ దట్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ యూ ఐడెంటిఫై విత్. నేను షూటింగ్ ఫస్ట్ డే చేసినప్పుడు భరత్, ఉర్వశి గారు, మారుతిరావు గారు అండ్ మై సెల్ఫ్, వి ఆర్ ద గ్రాండ్ ఫాదర్, మదర్, యంగర్ బ్రదర్ అండ్ దిస్ ద ఫ్యామిలీ. అండ్ నాకే ఎంత క్యూట్గా అనిపించింది, యూనో వెన్ ఉర్వశి గారు వుడ్ కమ్ పర్ఫామ్, షీ జస్ట్ టోటలీ గాట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. షీ వాజ్ లైక్, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మై నేమ్ క్యారెక్టర్ పేరు యాక్చువల్లీ సౌందర్య, బట్ హోల్ మూవీలో స్వీటీ అని ఇంట్లో పిలుస్తారు. సో యు నో ఇట్ మై రియల్ నేమ్ ఇస్ స్వీటీ. So a lot of times when she used to go and tittadam and sweetie, 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 you know, I used to keep telling her. It's like my mother telling belly chesko, belly chesko, belly chesko. Actually everyone is so saying మీ మదర్ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని తిడతానే ఉంది, పెళ్లి చేసుకోలేదు. ఈ మదర్ ఏమో వెయిట్ తగ్గు అంటే అది తగ్గలేదు. సో మదర్ బేసిక్ ఏం చెప్పినా మీరు చేయరు అనమాట. అదే సినిమాలో అవునా రియల్ లైఫ్ లో అయినా అలా ఇట్స్ లుకింగ్ లైక్ దట్. సరే తెలియకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. సో కనుక ఓకే, ఫస్ట్ ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, అదే చిన్న ఏలియన్ మ్యాటర్ మీకు. దెన్ యువర్ ఆన్ అ తెలుగు ఫిల్మ్ సెట్. హౌ ఏలియన్ ఇస్ ఇట్ టు యూ? You know, because it's still your story told in another language. No, see, you know what, strangely, because I've been on film sets before, just the language is different, otherwise the workings are all the same. That's one. And secondly, I feel it makes me a better creative person, because all I have is my instinct, and I only estimate what is happening according to the kind of emotion that is conveyed to me, because language and words is something that I can't react to. So I think it's made me sharper as a creative person. And even now when I watch Telugu films, I can tell you if that scene is working or not on the sheer emotion. Of course now the language has become much more familiar, and you know, now I understand a bit of it, and you know, I'm picking it up as I go along. But I feel that not knowing the language, strangely I've discovered that it has made me my understanding and my instinct sharper. సరే, ఇప్పుడు మనం కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం రండి. ఈ రోజుకి నేను మీ ట్రైనర్ అయ్యి హెల్తీగా ఎలా వెయిట్ తగ్గాలో నేర్పిస్తాను రండి.